అసలెందుకొచ్చావు అని గగన్ అడగడంతో, బావా నీకొక విషయం చెప్పడానికి వచ్చాను బావా. అసోసియేషన్‌కి సంబంధించిన ఇన్స్‌పెక్షన్ ఉంది బావా. ఇంకో 2 డేస్‌లో ఉంది. అప్పటి వరకు మనం కలిసి ఉండాలి. మనం భార్యాభర్తల్లా ఉండాలి అని భూమి చెప్తూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇంకా ఏ హక్కుతో భార్యాభర్తలుగా ఉండమని అడుగుతున్నావు? అంటూ తార వచ్చి నిలదీస్తూ ఉంటుంది. తారా ప్లీజ్ అరవకు అని గగన్ చెప్తూ ఉంటే, తారా ఎక్కువ ఇష్యూ చేయకు. మా అమ్మకి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్‌కి అఫిలియేషన్ రావాలి. మా అమ్మ డాన్స్ స్కూల్‌కి మేమిద్దరమే పార్ట్నర్స్. నేను బావ కలిసే అక్కడ పెర్ఫార్మన్స్ ఇవ్వాలి అని భూమి చెప్తూ ఉంటే, అదే కదా నీ అసలు ఇంటెన్షన్. మళ్ళీ అలా దగ్గరవ్వాలని చూస్తున్నావు అని తార అంటూ ఉంటుంది. నువ్వేనా ఎలా అనుకున్నా పర్వాలేదు. మా అమ్మ ఆశయమే నా కల. కొంతమంది ప్రేమ కోసం బ్రతుకుతారు. కొంతమంది ఆశయం కోసం బ్రతుకుతారు. నేను ఈ రెండింటిని నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. అందుకని మీ అమ్మ కోసం నా జీవితంతో ఆడుకుంటావా అని తార అంటూ ఉంటుంది. చూడు తార, హద్దు దాటే మాట్లాడకు. నా గురించి ఏమైనా అను. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడమంటే నేను చూస్తూ ఊరుకోను. నాకు ఈ ప్రపంచంలో మిగిలింది మా అమ్మ కల మాత్రమే అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు ఏ హక్కుతో మాట్లాడుతున్నావు అని తార అంటే, చూడు హక్కుల గురించి నాతో మాట్లాడకు. విడాకులు రాకముందే నువ్వు పెళ్లి చేసుకుంటే చట్టం నిన్నే శిక్షిస్తుంది. ఇంకా మాకు విడాకులు రాలేదు అది గుర్తుపెట్టుకో అని భూమి చెప్తూ ఉంటుంది. అవునమ్మా తార, అది నీకే ఇబ్బంది కలిగిస్తుంది కదా అని శారద అంటే, అయితే డివోర్స్ పేపర్స్ పైన సైన్స్ పెట్టు అని తార అంటూ ఉంటుంది. పెట్టను అని భూమి చెప్తుంది. ముందు అమ్మ కల నెరవేరాలి. తర్వాత బావని ఎలాగైనా దక్కించుకుంటానన్న నమ్మకం నాకుంది అని భూమి మనసులో అనుకుంటూ, నేను సంతకం పెట్టాలంటే ముందు ఇన్స్‌పెక్షన్ పూర్తయిపోయి అఫిలియేషన్ వచ్చే వరకు బావ నాతోనే ఉండాలి. అలా మేమిద్దరం కలిసి అఫిలియేషన్ తీసుకోవాలి. అలా నాకు అఫిలియేషన్ వచ్చిన తర్వాత కావాలంటే నేను డివోర్స్ పేపర్ పైన సంతకం చేస్తాను అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. గగన్ గారు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అని తార అంటే, వెళ్ళాలి తప్పదు అని గగన్ అంటాడు. అయితే మీ ఇద్దరితో పాటు నేను కూడా అక్కడికి వస్తాను. మీ ఇద్దరిని మాత్రం క్లోజ్‌గా ఉండనివ్వను అని తార అంటే, తార నా మీద అని గగన్ మాట్లాడుతూ ఉంటే, నాకు అస్సలు నమ్మకం లేదు. నేను కూడా వస్తాను అంతే అని తార తేల్చి చెప్పేస్తుంది. తర్వాత భూమి, గగన్ ఒకే పట్టుకొని సుధా చంద్రన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గగన్ ఏమో భూమి వైపు అలాగే తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇన్స్‌పెక్షన్ పూర్తయిపోయి అఫిలియేషన్ వచ్చే వరకు బావ నాతోనే ఉండాలి. తర్వాత డివోర్స్ పేపర్స్ పై సైన్ పెట్టిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. గగన్ చూడనప్పుడు భూమి కూడా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే తార కూడా ఒక బొకే పట్టుకొని అక్కడికి వచ్చి అపూర్వతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. ఆంటీ, మీరేమో బొకే పట్టుకొని ఇక్కడ నించోమని చెప్పారు. ఇక్కడికేమో మీరు చెప్పినట్లు ఎవ్వరూ రాలేదు అని తార చెప్తూ ఉంటే, పిచ్చి తార, నేను చెప్పినట్లు అక్కడ మొత్తం జరుగుతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా. ఇప్పుడు మా బావ అక్కడికి వచ్చి భూమిని గదిలో బంధించేస్తే మీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది. నేను అక్కడికి పంపిస్తున్న వాళ్ళ ఫోటోలు నీకు సెండ్ చేశాను. ఒకసారి చెక్ చెయ్యి అని అపూర్వ చెప్తుంది. ఆ! చూసుకున్నాను. థాంక్స్ అమ్మా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. మమ్మీ, అది నిన్ను అమ్మ అని పిలుస్తుందేంటి అని నక్షత్ర అరుస్తూ ఉంటే, పని మనుషులు కూడా అమ్మ అనే పిలుస్తారు. అదో టైపు పని మనిషి. మనం చెప్పిన పని చేసే పని మనిషి లాంటిది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సుధాచంద్ర కారు దిగి, భూమి, నువ్వు శోభ కూతురివి కదా, నాకు సునంద మొత్తం చెప్పిందమ్మా. మరుగున పడిపోయే ఈ కలని నువ్వు ప్రాణం పోస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు అని ఇతనెవరు అని గగన్ వైపు చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. నా హస్బెండ్ మేడం గగన్ అని భూమి పరిచయం చేస్తుంది. వెల్కమ్ మేడం అంటూ గగన్ నమస్కారం పెడుతూ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అలా బొకే ఇచ్చి సుధాచంద్రని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. నమస్తే మేడం, నమస్తే అంటూ తార అక్కడికి రావడంతో, తనెవరు అని సుధాచంద్ర అడుగుతూ ఉంటుంది. నేను గగన్ గారికి కాబోయే భార్యని అని తార చెప్పడంతో, భార్యనా అని సుధాచంద్ర చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటే, తను జోక్ చేస్తుంది మేడం, జోక్ చేస్తుంది. తనెప్పుడు ఇలాగే జోక్ చేస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు. తను ఇక్కడ డాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్ మేడం అని భూమి చెప్తుంది. నన్ను స్టూడెంట్ ని చేస్తావా భూమి అని తార మనసులో అనుకుంటూ మళ్ళీ పక్కకు వెళ్లి అపూర్వకి కాల్ చేస్తుంది. మీరనుకున్న వాళ్ళు ఇక్కడికి రాలేదు. ఎవరొచ్చారో చూడు అని సుధాచంద్ర ఫోటోని తార పంపించగానే, దేవుడు నాకు సపోర్ట్ చేయడం లేదు. నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు. సరేలే, ప్రతి దానికి ప్లాన్ బి అనేది ఒకటి ఉంటుంది కదా అని అపూర్వ ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది. సరే అంటే నాకు బాగా అర్థమైంది. తర్వాత కాల్ చేస్తాను అని తార చెప్తుంది. ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తారో నేను చూడాలి అని సుధాచంద్ర గారు చెప్తూ ఉంటే, నేను చేస్తానంటూ తార వెళ్తూ